వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో విద్యాశాఖకు సంబంధించిన ఓ వాయిస్ రికార్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోలో జిల్లా విద్యాధికారి, మండల విద్యాధికారితో జరిగిన సంభాషణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. పట్టణంలోని 2 ప్రైవేటు స్కూల్స్కు పూర్తిస్థాయి అనుమతులు లేకపోయినా నిర్వహణ కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ఆ విద్యా సంస్థ నిర్వహణలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయులి పాత్ర ఉందన్న ఫిర్యాదులు కూడా చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఇదే ప్రాంగణంలో నడిచిన ప్లే స్కూల్ను అధికారులు సీజ్ చేసినప్పటికీ అదే చోట నూతన పేరుతో మరో ప్రైవేటు స్కూల్ కొనసాగుతుండటంపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అనుమతులు లేకుండా స్కూల్ ఎలా నడుస్తుందే, ప్రభుత్వ ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలపై ఎందుకు విచారణ జరగడం లేదు, గతంలో తీసుకున్న చర్యలు ఎందుకు కొనసాగడం లేదు అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. వైరల్ అవుతున్న వాయిస్ రికార్డుపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. వాయిస్ రికార్డింగ్లోని ఆరోపణలు నిజమేనా లేక అపోహల? విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఎట్లా ఫార్వర్డ్ చేస్తావు? ఓపెనింగ్ పర్మిషన్ తీసుకుంటారు. ఓపెనింగ్ పర్మిషన్ ఎట్లా పెట్టావు? G+1 ఉంటే నువ్వు అనెగ్జామ్ పెట్టవచ్చు. G+2 ఉంది కదా, ప్రతిదీ నీకు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పినాం కదా, ఏమైంది? ఎన్ని రోజులు పంపమను? పనికిరాని ఆ టీచర్ ఎవరు అసలు? సరిత మేడం. సీల్ చేసిర్రు. సీల్ చేసిన సీన్ని బ్రేక్ చేసిర్రు. అవును. ఎవరు బ్రేక్ చేశారు? నువ్వు చేసినవా? వాళ్ళే చేసింది. ఎట్లా చేస్తారు అది? ఒకవేళ సీల్ చేసిన తర్వాత బ్రేక్ చేయొచ్చా? చేయాలి. మరి ఎట్లా చేశారు? మరి బ్రేక్ చేసినప్పుడు నువ్వేం చేసినావు? నేను సార్ వాళ్ళకి పోయినా సార్, ఎంక్వైరీ చేసిన, వాళ్ళే చేసినట్టు ఒప్పుకున్నాను సార్. అప్పుడు నేను షోకాష్ నోటీస్ ఇచ్చాను సార్ వాళ్ళకి. అది ఇవ్వచ్చా? మరి అట్లా ఇవ్వచ్చా? బ్రేక్ చేసిండు, కేసు పెడతాం కదా. కేసు పెట్టాను. కేసు పెట్టా. ఇదంతా అంత ఇష్యూ అఫీషియలే కదా. దీన్ని అఫీషియల్ గా గవర్నమెంట్ హోదాలో పోయి దాన్ని లాక్ చేసి సీల్ చేసినావు. సీల్ చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేయాలంటే ఎవరు పర్మిషన్ ఉండాలా? నేనే వెళ్ళి కనుక్కున్నా సార్, ఎంక్వైరీ చేసిన. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు మేమే తీసినాం సార్, అవసరం ఉంటే అని అన్నారు. తప్పు కదా అంటే తప్పు కదా అనుబట్టి నేను నోటీస్ ఇచ్చాను. ఇట్లా ఏదో తప్పు అంటే వాళ్ళు క్షమించండి సార్ అని నాకు రాసి ఇచ్చాను సార్. తప్పు క్షమించేసినావా? మరి ఇక సార్ అట్లా కూర్చున్నా సార్. మరి సీల్ చేసిన అవసరం లేదు కదా అలాంటప్పుడు. అసలు సీలే చేయవద్దు కదా అలాంటప్పుడు. ఎందుకు సీల్ చేసినావు? ఒకటే సార్, మీతోటి ఈ కేంబ్రిడ్జ్ ప్లే స్కూల్ రన్ అయిన దానికి మీరు చేసినటువంటి సీల్ని బ్రేక్ చేసిన విషయంలో మీకు పిటిషన్ ఇచ్చినా మీరు అడిగారు కదా సార్, ఎవరు బ్రేక్ చేసినా అని మీతో కన్ఫెస్ అయ్యారు సార్? వాళ్ళే చేసి. ఎవరు? యాజమాన్యం, మోక్ష స్కూల్ యాజమాన్యం. కదా ఎవరు మీతోటి? వాళ్ళ కొడుకు మిథిలేష్. ఇంతకుముందు సరిత మేడం అన్నారు. సరిత మేడం, కొక్కుల సరిత మేడము, మిథిలేష్ మీతోటి పర్సనల్ గా అంటే మీతో ఇన్ పర్సన్ మీటింగ్ మీ ముందంటే మేమే బ్రేక్ చేసినామని చెప్పారు. సార్ ఇక్కడ దీన్ని బట్టి సార్, గవర్నమెంట్ స్కూల్ టీచరు నేనే బ్రేక్ చేసిన, మేము స్కూల్ పెట్టు అంటే ఆమె వచ్చి చెప్పింది సార్, మేమే చేసామన్నట్టు మాట్లాడింది. సార్ ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది అర్థమైంది సార్, ఆమె స్కూల్ ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు సార్ ఎంఈఓగా మీతోటే ఆమె గవర్నమెంట్ టీచర్ కొక్కుల సరిత అనే మేడము, ఆమె కొడుకు ఏది ఇప్పుడు మన అతని పేరు మిథిలేష్, ఇప్పుడు మోక్ష స్కూల్ ఓపీ అతని పేరు మీద వేసుకున్నాడుగా, మీరు కేంబ్రిడ్జ్ ప్లే స్కూల్కు వేసిన లాక్ని, సీల్ని, అఫీషియల్గా వేసిన లాక్ని మేమే బ్రేక్ చేసినామని ఆమె మీతోటి కన్ఫెస్ అయింది, మీతోటి అన్నది అంటున్నారు కదా. అన్నప్పుడు దాని అర్థం ఏంటి సార్? స్కూల్ ఆమె ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తుంది అని అన్నట్టు కదా సార్. చెప్పండి సార్.
మీరు అంటే తల ఊపితే మీరు హారిజంటల్ ఊపుతురా వర్టికల్ గానా అంటే మీరు అవునంటురా కాదంటురా నాకు అర్థమవుతలేదు సార్. ఆమె విషయం చెప్పింది అట్లా. ఏమని నేను బ్రేక్ చేసామని అన్నది. సార్ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ కొక్కుల సరిత మేడమే వచ్చి నేను ఆథెంటిక్గా అధికారికంగా చేసినటువంటి సీల్ని ఎవరు బ్రేక్ చేశారనంటే మేమే బ్రేక్ చేసినామని సరిత అండ్ కొక్కుల సరిత ఆమె కొడుకు మిథిలేష్ వచ్చి వాళ్ళు ఒప్పుకున్నారు అని సారే చెప్పారు సార్. మీ ముందంటే ఒప్పుకున్నారు అంటే దాని అర్థం ఏంటి సార్? మేము అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఆమె రన్ చేస్తుంది కదా. అంతే కదా, ఆమె ఒప్పుకుందంటే ఆమె రన్ చేసినట్టే కదా. చెప్పండి సార్. ఇక్కడ ఎవరు సార్? ఇక్కడ అసలు నేరస్తులు ఎవరు? నేరస్తుల్ని రక్షిస్తున్నది ఎవరు? నేరస్తుల్ని రక్షిస్తున్న వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు ఒకటి ఆమె బ్రేక్ చేసిన ఆమెనే చెప్పింది అంటున్నారు. మరి అలాంటప్పుడు నేను ఏదైతే అది గవర్నమెంటే కదా నువ్వు సీల్ చేసింది, లేకపోతే రాఘవుల్లాగా పోయి సీల్ చేసి కరెక్ట్గా చెప్పు పాయింట్. గవర్నమెంట్ ప్రకారమే చేస్తాను. నువ్వు గవర్నమెంట్ లాగా అంటలేవు కదా, అడిగింది నేను సరేలే అన్న ఎగ్జామ్షన్ ఇచ్చిన అనేది అంటున్నావు కదా. అక్కడ గవర్నమెంట్ కాదు, రాఘవుల్లాగా పనిచేస్తున్నట్టు. అక్కడ నువ్వు రాఘవుల్లాగా పనిచేస్తున్నావు, గవర్నమెంట్ లాగా పనిచేస్తున్నావు. గవర్నమెంట్ లాగానే చేయాలి సార్. మరి ఆమె లాక్ను సీల్ చేసిందా అంటే బ్రేక్ చేసింది. క్లారిటీ అంతా క్లియర్ గా కనిపిస్తానే ఉంది. ఇప్పుడు ఏం చేయమంటే మళ్ళీ మీకే కన్ఫ్యూజ్ అయింది. మరి ఇప్పుడు దీన్ని ఆమె మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు తీసుకోరు? ఒక గవర్నమెంట్ టీచర్ ఇది రన్ చేస్తుంది నా ముందరే కన్ఫ్యూజ్ అయిందని డిఓ గారి నోటీస్కి ఎందుకు తీసుకురారు? రిటర్న్ గా రాసి ఇవ్వండి సార్కు. ఆమె క్లియర్ గా ఒక గవర్నమెంట్ టీచర్ మీతో కన్ఫ్యూజ్ అయినప్పుడు నేనే బ్రేక్ చేసిన అని చెప్పినప్పుడు సింపుల్ గా షోకాజ్ నోటీస్ ఎట్లా ఇస్తారు సార్? ఒక గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ఆమెనే మీతో నేను బ్రేక్ చేసిన అన్నప్పుడు మీరు చేయవలసినటువంటి యాక్షన్ ఏంటి సార్? దానిపైన మీరు పోలీస్ యాక్షన్ తీసుకోమని వాళ్లకు నా అథారిటీని బ్రేక్ చేసిరని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేరు సార్. ఒక గవర్నమెంట్ టీచర్ వచ్చి నేనే బ్రేక్ చేసిన అని చెప్పింది సార్, ఆమెని కన్ఫెస్ అయింది, వాళ్ళే మోక్ష స్కూల్ ఓపెన్ చేసుకుంటున్నట్టు అని డిఓ గారికి ఎందుకు మీరు రిటర్న్గా ఈ విషయాన్ని రిటర్న్గా డిఓ గారి నోటీస్కి ఎందుకు తీసుకురారు? అంటే మీకు అంత డిస్క్రిషనరీ అంత అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి సార్. ఎవరిని క్షమించడమైనా విడిచిపెట్టడమైనా అంటే మీకు అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయని అనుకుంటారా సార్? మీరు డైరెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది కదా, ఎందుకు అట్లా డ్రాగ్ చేస్తున్నారు? ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. ఒకటే సార్ చెప్పండి సార్. నేను వెలుగు రావడం కారణం ఏంటంటే నేను ఫార్వర్డ్ చేసిన సార్, తన మిస్టేక్స్ ఉన్నాయి కదా, మళ్ళీ నేనే రీఎంక్వైరీ చేస్తే మరి మిస్టేక్స్ ఉన్నాక నువ్వు ఎందుకు ఫైల్ ఫార్వర్డ్ చేస్తావని మీరు నాకు ఏమన్నా సార్ ఇప్పుడు అడుగుతారు సార్. మరి అన్ని సార్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పండి సార్. ఏది ఒక్కటిసరిగా లేకున్నా ఇచ్చినా అని అన్నారు కదా, అప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్పండి సార్. సార్ అప్పుడు అంటే జనరల్ గా సరిగా ఏదో కొన్ని బతుకుతారని ఇచ్చాను సార్. నడుస్తుంది కదా కొన్ని ఎవరో కొంతమంది బ్రతుకుతారు పోనా సార్. అంటే ఇక్కడ ఏదైనా ఇష్యూ జరిగితే, ఏదైనా ఫైర్ ఇష్యూ జరిగితే అక్కడ 100 మంది ప్రాణాలు పోయినా మీకు పట్టలేదు. సరే 34 ఒక్క ప్రాణమైనా సార్, ఒక్క ప్రాణం పోయినా ప్రపంచం అంతా అల్లడిల్లవలసిందే. మీరు సింపుల్ గా వేరే ఉద్దేశం లేదు సార్. ఒకటి ఏంటంటే ఎందుకు రీఎంక్వైరీ చేయాలంటే మళ్ళా సరే నేను ఒక 2 రోజుల లోపల ఎంక్వైరీ చేస్తాను. అయితే నేనే ఫార్వర్డ్ చేస్తాను కదా. ఓపీ పోస్టల్ డిపాజిట్ ఒక 25,000 ఒకే దానికి కట్టిరు, ఇంకో దానికి చేయలేదు. అంటే ఆ అమౌంట్ గవర్నమెంట్ ఎవరు నష్టం చేసినట్టు? మీకు గుర్తున్నప్పుడు సార్ కూడా చెప్పిండు అన్ని విషయాలు మాకు చెప్తారు. మీకు గుర్తున్నప్పుడు రాసుకోవాలి. సీల్ బ్రేక్ చేసింది ఆమె ఎట్లా చేస్తుందని కేసు పెట్టేది నేను సార్. నేను రేపు తర్వాత ఈ స్కూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనము పర్మిషన్ వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మనము ఇది చేస్తున్నాం అని పేపర్లు వేయచ్చు కదా. నువ్వు ఆల్రెడీ ఆ కేంబ్రిడ్జ్ స్కూల్ది క్లోజ్ చేసినావు. క్లోజ్ చేసిన ఏ విధంగా క్లోజ్ చేసినావు? ఏ రూల్ ప్రకారం క్లోజ్ చేసినావు? కేంబ్రిడ్జ్ స్కూల్ది ఏ రూల్ ప్రకారంగా క్లోజ్ చేసినావు? ఓపెనింగ్ పర్మిషన్ లేదని కదా. అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టే కదా. మరి ఇది కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఉంది, కనిపిస్తలేదా? క్లోజ్ చేద్దాం సార్. మీతోటి ఒక ఆమె నేను లాక్ సీజ్ చేసిన అన్నంత ధైర్యం గవర్నమెంట్ టీచర్ అయి ఉండి నేనే లాక్ బ్రేక్ చేసిన, నేనే ఓపెన్ చేసుకుంటున్నా అన్నంత ధైర్యము ఆమె మీరు ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఆమె డైరెక్ట్ ఇప్పుడు నేనే లాక్ బ్రేక్ చేసిన అన్నప్పుడు అది తప్పు కదా. తప్పు దాని మీద ఏం ఇది చేసిన? ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. ఏం కావాలి సార్? మీ డ్యూటీ మీరు చేయండి అంటున్నాను. చేస్తాను. మీకు కావాల్సింది రెండోది నాకు కావాల్సింది కాదు, మీకే కావాల్సింది. ఒక
ఒకటి చెప్తాను. నాకు కావాల్సింది మీకే కావాల్సింది నాకు కావాల్సిందా సార్? అది సమాజానికి కావాల్సింది. సమాజానికి కావాల్సింది మీకు కావాల్సింది.